ప్రత్యేకించి పిఠాపురానికి సంబంధించి పిఠాపురం మండలంలో 9.60 కోట్లతోటి ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా సూక్ష్మ చిన్న మైక్రో స్మాల్ మన పరిశ్రమలకి ప్రోత్సాహం ఉంటుంది. ఇందులో 50% సామాజికంగా వెనకబడ్డ ఎస్సీ మత్స్యకార వర్గాలకి ఇది కేటాయించబడుతుంది. దీనివల్ల 650 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఉప్పాడ కోనపాపపేట గ్రామాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన తీర ప్రాంత మత్స్యకారులకి గ్రామంగా అభివృద్ధి చేయడానికి 2 కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్, డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్, ఆర్ఓ ప్లాంట్లని ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా 31 కోట్ల 21 లక్షలతో మినీ గోకులాలు, హెల్త్ క్లినిక్లు, పంచాయతీ భవనాలు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రహదారులు R&B శాఖ ద్వారా 26.95 కోట్ల రూపాయలతోటి 10 ప్రధాన రోడ్లని మరమ్మతులు చేపట్టాం. పిఠాపురం మున్సిపాలిటీలో 6.80 కోట్లతోటి డ్రైన్స్ మోడల్ అభివృద్ధి చేస్తున్నాం. గొల్లప్రోలు నగర పంచాయతీలో 3 కోట్లతోటి డ్రైన్ల నిర్మాణం చేపట్టాం. పిఠాపురం గొల్లప్రోలుకి త్వరలోనే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు అవుతాయి. ఎందుకంటే చెత్త చూస్తామని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని STPలు దీన్ని తొందరగా ఆమోదం చేయబడతాయి. అలాగే దీనికి ప్రత్యేకించి ఇందాక నారాయణ గారు మాట్లాడుతూ, ఎందుకంటే ఒకసారి నెల్లూరులో పెరిగాను కాబట్టి నెల్లూరు అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆయన ఎమ్మెల్యే అక్కడ ఒక స్థానికంగా, అంతకుముందు కూడా 2014లో కూడా. ఇందాక నాకు వారంటే చాలా ఆనందం కలిగించినది, మీకు కూడా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను నెల్లూరుని ఎలాగ అభివృద్ధి నేను నా హయాంలో చేశామో, పిఠాపురం, గొల్లప్రోలు ఈ మండలాలని ఈ మున్సిపాలిటీలని అంత సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకసారి మీరున్నా లేకపోయినా నేను నా బాధ్యత చేస్తాను అని చెప్తున్న మనస్ఫూర్తిగా వారికి, మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున వారందరికీ మనస్ఫూర్తిగా, నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా 14 కోట్లతోటి పిఠాపురంలోని 20 దేవాలయాల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశాం. ఈ పనులకి నిధులు మంజూరు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే శాస్కీ ఫండ్స్ ద్వారా గత కాలంలో గత ప్రభుత్వంలో రోడ్లు అనేది ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళు అప్పులు చేశారు, మరి ఏమి చేశారో తెలియదు, కానీ డబ్బులు అయితే ఇందాక ఉపన్యాసకులు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కోసం 25,000 కోట్లు, 23 ఇంకా లక్ష కరెక్ట్ చెప్పి 25,000 కోట్ల పైచిలకు రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 50-50. సో 2,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 4,000 కోట్లతో ఏమైపోయారంటే పైపులు వేశారు. ఆ పైపులు వేశారు, దానికి రిజర్వాయర్లు లేవు, దానికి కనీసం సోర్స్ పాయింట్స్ లేవు. ఇప్పుడు మనం చాలాసార్లు మన గ్రామాలకు వెళ్తే, మన పంచాయతీలకు వెళ్తే అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మనం 5 మల్టీ విలేజ్ పర్పస్లు పెట్టాము. ఇవన్నీ మాట్లాడటానికి ముందు మనం డబ్బు పెడితే ఎందుకు ఆ పథకంకి ఈ రోజున ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో రైట్, ప్రపంచంలో ఏం జరిగినా పిఠాపురం ఎమ్మెల్యేదే తప్ప అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గత పాలకులు ఏమీ చేయకుండా తమను ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే ఉండేది కాదని చెప్పారు. పిఠాపురంలో ఏం జరిగినా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పారు. విపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. నాయకులు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలని సూచించారు. పనిచేసే నాయకులకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. గతేడాది 308 కోట్ల అభివృద్ధి పనులు చేశామని స్పష్టం చేశారు. పిఠాపురం సంక్రాంతి మహోత్సవాల పేరుతో పిఠాపురంలో సంక్రాంతి పండుగ వేడుకలు జరుపుతున్నారు.
ఈ మహోత్సవాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల స్టాల్స్ ను పరిశీలించారు. 26 కోట్ల అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవాలు చేశారు. ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడి పడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షుడు అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం? ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలైపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలా మంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలా మంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పారు. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను. అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి, అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా లెక్క. అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి